నా పేరు ధర్మతేజ. నేను ఇక్కడ ఎస్టీ హాస్టల్లో బీఈడీ చేస్తున్నాను. అయితే ఇక్కడ మాకు మెస్ పక్కన ఇక్కడ రీసెంట్గా ఒక హోటల్ ఓపెన్ చేశారు, బన్నీ హోటల్ రెస్టారెంట్ అని. అక్కడ వేస్టేజ్ మొత్తం ఇక్కడ మాకు మెస్ పక్కన ఒకటి గ్రౌండ్లో ఓపెన్ ఏరియాలాగా ఒకటి ఉంటుంది. ఆ ఓపెన్ ఏరియాలో వేస్టేజ్ చేయటం వల్ల అక్కడ దోమలు, పురుగులు, ఈగలు అవన్నీ రావటం వల్ల మాకు రకరకాల సీజనల్ వ్యాధులు, ఇంకా వేరే అంటే ఫీవరు, వాంతింగ్స్ అలాంటి డిసీజెస్ వస్తున్నాయి. సేమ్ అదేవిధంగా మొన్న ఇక్కడే మా హాస్టల్ ఎదురుగా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ వేస్టేజ్ మొత్తం కాళ్ళలో కొట్టుకొచ్చుకుంటా మా హాస్టల్లోనే అక్కడ స్టోర్ అవుతుంది. ఆ వేస్టేజ్ మొత్తం ఓపెన్గా ఉంటుంది. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే మంచిగా లేదు, దానివల్ల స్మెల్ బాగా వస్తుంది హాస్టల్లో. సేమ్ అదేవిధంగా ఆ డ్రైనేజ్ అనేది క్లోజ్ చేయాలి, ఓపెన్గా ఉంచుకోకుండా. ఆ వాటర్ అనేవి మా హాస్టల్లో వండుకోకుండా బయటకు ఉండేలాగా ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాం. 2024 నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. ప్రజెంట్ ఇక్కడ మా హాస్టల్లో పక్కన హోటల్ పెట్టారు సార్. దానివల్ల మా పిల్లలకి వేస్ట్ ఫుడ్ ఈవినింగ్ టైంలో పడేస్తున్నారు. దాని వలన దోమలు అన్నీ వస్తున్నాయి. వాళ్ళకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అలాంటి వ్యాధులు వస్తాయని. గిరిజన బాలుల హాస్టల్లో గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతి చెప్తున్నా కానీ ఇప్పుడు వరకు చెవులకు పట్టించుకోకుండా ప్రభుత్వము ఇక మొండికేసి ఏదో దునపోతు మీద వర్షం కురిసినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు కలెక్టర్ గారికి మరియు అధికారులకు, ఇక్కడున్న వార్డెన్ గారికి కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ పేద విద్యార్థులు, పేద ప్రజలు చదువుకోవడానికి ఎక్కడి నుంచో మెదక్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి ఇవాళ ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఉంటున్న వాళ్ళకు మినిమం వసతులు లేకుండా ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఇవాళకి చూడండి, పక్కన హాస్టల్ చుట్టుపక్కన హైవే పక్కన ఉండడం వల్ల అటు ఎల్లమ్మ టెంపుల్, ఇటు హోటల్స్ ఏర్పడి హోటల్లో ఉన్న డ్రైనేజ్ పూర్తిగా హాస్టల్కి పక్కనే ఉన్న ఇవాళ పహారీ గోడ కానుకొని స్టోరేజ్ అవతో ఎంత వాసనకు దోమలంతా బాగా తయారవుతాయి. ఇక్కడున్న పిల్లలకు ఇవాళ దోమలు కుట్టి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, టైఫాయిడ్ లాంటి రోగాలు రావడంతో చాలా కష్టాధిక పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వము వీళ్ళ మీద ఎలా ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్తూనే కానీ ఇప్పుడు వరకు శాంక్షన్ అయిందని చెప్తున్న 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు డ్రైనేజ్ని కంప్లీట్ చేయకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఏదైనా దీన్ని శాశ్వత పరిష్కారం ఇవ్వాలి, లేకపోతే దీన్ని లంబాడి హక్కుల పోరాట సమితి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తయారు చేస్తాం, పోరాటానికి చేస్తాం. లేకుంటే మేము మా రాష్ట్ర కమిటీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చాలా పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరే ఒకసారి చూడొచ్చు ఈ డ్రైనేజ్ని ఎంత గలీజ్గా ఈయన్నే గోడకు పక్కనే వదిలేయడంతో ఈయన్నే కిచెన్ ఉండడం, కిచెన్లో వంట చేసుకుంటూ ఆ అన్నాన్ని పిల్లలు తినడం ఎంత పరిస్థితి అంటే ఇవాళ గిరిజన హాస్టల్స్లకే ఇలాంటి వసతులు సౌకర్యవంతం లేకుండా చూస్తున్నారు. కాబట్టి వెంబడే ఇప్పుడున్న ప్రభుత్వము, ఎందుకంటే ప్రజాపాలన అంటారు కాబట్టి ప్రజాపాలన ఈ ప్రభుత్వంలో వెంబడే ఈ హాస్టల్స్లను పునరుద్ధరించాలని కోరుకుంటూ, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.